ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. తండ్రి, గడిచిపోయినటువంటి రాత్రి సమయమంతను కూడా మీ యొక్క ఉన్నతమైన రక్షణ మాకు దయచేసినందుకు స్తుతులు తండ్రి. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలాన్ని చూడలేక అనేక మంది గతించిపోయినప్పటికీ తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని మరొక నూతనమైన రోజును మాకు బహుమానముగా అనుగ్రహించినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతి, స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు ఒత్తును అని యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము ద్వారా మీ వాక్యము సెలవిస్తున్నట్లుగా తండ్రి, అవునయ్యా, ఈ రోజున మేము అనాథలము, ఒంటరి వారము, ఏ సహాయము లేని వారము కాదు అని మాకు తెలియపరుస్తున్నారు. అయ్యా, మీరు మాతోనే ఉంటారని, మమ్మల్ని నడిపిస్తారని, అయ్యా, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే వ్యక్తులుగా మమ్మల్ని మారుస్తారని, దేనిని చూసి మేము భయపడకుండా ఈరోజు ముందుకు సాగాలి అని, విశ్వాసముతో, వాక్య జ్ఞానముతో జీవించాలి అని మాకు తెలియపరుస్తున్నారు. అవునా, ఏ బిడ్డ కూడా ఒంటరి వారి కారు, అనాథలు కారు. ఆయన మీ సహాయం వారికి ఉంటుంది. అయ్యా, ఈ రోజున వారు మనోనిబ్బరము కలిగి జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయమందు ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. బిడ్డలందరికీ మీరు తోడై ఉండి సహాయము దయచేయండి. వారి ఆలోచనలను సఫలపరచండి. వారి ప్రణాళికలన్నిటినీ కూడా నెరవేర్చండి ప్రభువా. చేస్తూ ఉన్నటువంటి ప్రతి విధమైన ఉద్యోగమును, వ్యాపారమును, పరిచర్యలను, చేతి పనులను, వ్యవసాయపు పనులను కూడా ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ కూడా నూరంతలుగా ఫలించే కృప చూపించండి. ఏ పని కూడా ఆగిపోకుండా ప్రతి పనిలో ముందుకు సాగిపోయేలాగున కృపా సహాయము దయచేయండి నాయనా. నూతనమైన కార్యములను ఈరోజు ప్రారంభిస్తూ ఉండంగా సహాయము దయచేయండి తండ్రి. అయా, ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాము. మేము వెళుతున్న మార్గములు, మేము వస్తున్న మార్గములు మీ పాద సన్నిధిన చేరుస్తున్నాం. మార్గమందు ఏ అపాయము, ఏ ప్రమాదము, ఎటువంటి సమస్య ఏ బిడ్డకు ఎదురవ్వకుండా సురక్షితముగా ప్రయాణించి మరలా క్షేమముగా గమ్యస్థానాలు చేరుకునే కృప చూపించండి తండ్రి. అయా, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నారు నాయన, వారందరిని బట్టి అడుగుతున్నాం, చదివిన విజ్ఞాపకం ఉంచుకొని అయా ప్రతి వాటిలో తండ్రి వారు క్వాలిఫై అవ్వులాగున, సెలెక్ట్ అవ్వులాగున, అయా పాస్ అవ్వులాగున సహాయము దయచేయండి తండ్రి. అదే విధముగా రిపోర్ట్స్ను, చెకప్స్ను మీకు అప్పగిస్తున్నాము. అన్నిట్లో కూడా తండ్రి మీ సహాయం దయచేసి మీరే తోడై ఉండమని నాయన, ఆపరేషన్స్, డెలివరీస్ను మీ కృప చొప్పున జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధముగా ఈ రోజున సమాధానకరమైన, నెమ్మదికరమైన, ప్రశాంతమైన జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు కలిగి లేకుండా ప్రశాంతముగా తగ్గించుకునే హృదయంతో, క్షమించే హృదయంతో అయా మమ్మల్ని నడిపించమని, వాక్య జ్ఞానము దయచేసి మా సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప చూపించమని, ఎటువంటి ఉచ్చులు, మాయలలో పడిపోకుండా అయా ఈ లోకానికి ఆకర్షితులు కాకుండా మా యొక్క క్రియల ద్వారా మేము తండ్రి మీకు అతిక్రమముగా నడవకుండా కృప చూపించండి ప్రభువా. అయా, ఈరోజు ఏ బిడ్డ కూడా ఏ లోటు, లేమి, బలహీనత
అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధిని దయచేయమని, ప్రతి విషయంలో ఆశీర్వదించమని, గృహముల యందు ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడు వారి దగ్గరకు రాకుండా, ఏ సమస్య వారిని ఆవరించకుండా ఈ రోజంతా మీరే కాపాడండి తండ్రి. మీరు చూపిన కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, అయా మేము కొందరికైనా మీ యొక్క సువార్తను ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.